మరొక విషయం అండి, అదేమంటే పవిత్రమైన ఈ మానవ జన్మగా పుట్టింది నిజమే గనుక ఇట్టి నేను మోక్షమును పొందే ప్రయత్నం చేస్తాను. అందుకై నేను భక్తి మార్గాన్ని ఎంచుకుంటాను. భక్తి అనేది ముక్తినిస్తుంది కనుక దాని ద్వారా మోక్షాన్ని పొందుతాను అంటూ ఇష్ట మార్గం ద్వారా ఒకరిని చూసి ఒకరు కుక్క తోకకు రాయిగట్టిన సందము ఆ విధంగా ఇక కొద్ది రోజులు ఏవేవో నటిస్తారు. ఇక ఆత్మజ్ఞానం ఏంటో, ఏకాగ్ర చిత్తం ఏంటో అణుమాత్రం కూడా ఆ ప్రయత్నం వైపుకు అడుగు వేయక ఎవడో చెబుతుంటే భౌతికంగా ఏవేవో చేస్తుంటారు తప్ప దాని ద్వారానే మనసు నిశ్చలంగా నిలుపుకునే ప్రయత్నం అనేది అణుమాత్రం కూడా ఎరుగరు. ఇక అధోగతితో ఎవడో చెబితే జగన్మాతకు ప్రతిరూపాలైన స్త్రీలను మాత్రం అంటే కట్టుకున్న భార్య, తోబుట్టు అయిన చెల్లె, కడుపున పుట్టిన బిడ్డ, ఇక అలాగే కన్న తల్లిని కూడాను, ఇక వీరందరినీ కూడాను నేనేదో పొడిచి పగలు తీరుతున్నాను కనుక మీరందరూ కూడాను ఇంట్లో కనపడకుండా దూరంగా వెళ్ళండి. ఇక మీ అవసరాలు, మీ ఆహారాల గురించి, నిద్ర గురించి నాకు అవసరం లేదన్నట్లు ఆ విధంగా జగన్మాతను దూరంగా పెడితే దీని వలన మీకు అందిన పరమార్థం అనేది ఎంతవరకు? ఏనాడో భగవంతుడనే శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత ద్వారా ఎట్టివానికి నువ్వు మనసు నిలుచుట దుస్సాధ్యమే, కానీ దానిని వైరాగ్యంతో నిరోధించడం సులభము అని చెప్పాడు కదా. ఇది ఏనాడో చెప్పబడ్డ మాట కదా. వైరాగ్యం ద్వారా ఆత్మ చెలించకుండా బంధించడం అనేది నేర్చుకోవడమా, లేక అలా కాక స్త్రీమూర్తినే బయటికి వెళ్ళగొట్టడమా? నీ తతంగాల ద్వారా నువ్వు నేర్చుకున్న వైరాగ్యం అనేది కదా. అంతకుముందు సంపర్కము పొందిన భార్య పక్కన ఉన్నా సరే వైరాగ్య వ్రతమునకు పూనుకున్నప్పుడు ఆ వైరాగ్య వ్రతం చేత ఆత్మ చెలించకుండా నిలుపుకోవడం అనేది నేర్చుకోవడమే వైరాగ్యము. ఇది అనుమాత్రము తెలియక భార్యను చూస్తే మనసు చెలించుతుందని, అలాగే తోబుట్టులను, బిడ్డను, చివరకు కన్న తల్లిని కూడాను ఈ విధంగా ఆడవారిని దూరంగా వెళ్ళమనడం అనేదే అలా వారిని వెళ్ళగొడితే నీకు వైరాగ్యం వచ్చినట్లా, ఆ విధంగా వారిని దూరంగా వెళ్ళగొడితే నీకు ఆత్మనిశ్చలమైనట్ట. కడకు కన్న తల్లిని కూడా దూరంగా నెట్టడమే వైరాగ్య వ్రతం అంటారా? ప్రతి స్త్రీమూర్తి కూడా జగన్మాతయే. అది కన్నది, కట్టుకున్నది, కడుపును పుట్టింది కాదు. అలా ఇంకెవరైనా సరే కడకు కుక్కలు, పశువులు, ఇతర ఏ జంతువులైనా అంతే. ఇది కదా వైరాగ్య వ్రతం వల్ల మనం తెలుసుకోవాల్సింది. నిజానికి నీవు వైరాగ్య వ్రతానికి సిద్ధపడిన వాడివైతే కట్టుకున్న భార్య వచ్చి మీద పడినా సరే వైరాగ్య వ్రతం ద్వారా మనసు చెలించకుండా చేసుకోగలిగినప్పుడే అప్పుడే కదా శరీరంలో కూడా చలనం రాకుండా ఉండేది. దీనికోసమే కదా శ్రీకృష్ణ పరమాత్ముడు ఎట్టి వారికైనా ఆత్మనిశ్చలముగా ఉంచడం దుస్సాధ్యము, కానీ వైరాగ్యంతో దానిని సులువుగా జయించవచ్చు అన్నాడు కదా. ఇది ఈనాడు నేను చెప్పేది కాదు కదా. అదేంటో ఈనాటికి చెప్పలేని మీ గురువులు కన్న తల్లితో సహా జగన్మాత అయిన స్త్రీని దూరంగా ఉంచమని చెప్పాడా? భౌతిక తతంగాలు వైరాగ్యం ఎలా అవుతాయిరా నాయన? వేషాలు వేస్తే అది వైరాగ్యం ఎలా అవుతుందిరా అయ్యా? ఈ 4 రోజులే కాదు, స్త్రీమూర్తి అనేది ఎవరైనా ఏ జాతిలోనైనా సరే, కనీసం కుక్కనైనా సరే, పశువులోనైనా సరే జగన్మాతను చూడగలుగు. సృష్టి ధర్మంగా నీకు కూడా సంపర్క సుఖమును అందించడం కోసమే భార్య రూపంలో ఆ జగన్మాత ఒక భాగంగా తయారై నీ వద్దకు వచ్చింది. నిజానికి మేము ఏ సంఘాల ద్వారా తంత్రతతంగాలు చేయలేదు. అయినా సరే మాకు ఆ విధాతను మేము వేడుకుంటే ఇదిగో ఇటువంటి రహస్యాలు కొంతలో కొంత బోధించాడు. కనీసం మాలాంటి వాళ్ళని కూడా తెలుసుకోవడానికి సాధ్యం, కానీ మీరు ముక్తి కోసం ప్రయత్నం చేస్తున్నాం అనుకోవడం విడ్డూరమే. సరే, మీ మార్గం మీది, మా మార్గం మాది. మీకు ఇదే తప్పు అనిపిస్తే మరి క్షమించండి.